హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మన ఛానల్లో రీసెంట్గా రిలీజ్ అయిన ఆల్ ఆఫ్ అస్ ఆర్ డెడ్ అనే కొరియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ని చూస్తూ ఉన్నాము. మీరు కనుక ముందు పార్ట్స్ని మిస్ అయి ఉంటే మర్చిపోకుండా వెళ్ళి ఆ పార్ట్స్ని చూసి ఆ తర్వాత ఈ పార్ట్ని చూడండి. అప్పుడే బాగా అర్థమవుతుంది. ఇదే ఈ డ్రామాకి సంబంధించిన లాస్ట్ పార్ట్. సో తప్పకుండా చివరి వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత సపోర్ట్ని అందించడానికి ట్రై చేయండి. ఎపిసోడ్ ఓపెనింగ్లో హీరోయిన్ ఇంకా సెకండ్ హీరో దాంతోపాటు నామ్రా వీళ్ళ ముగ్గురు అసలు హీరోకి ఏమైందో తెలుసుకుందామని మళ్ళీ అదే కన్స్ట్రక్షన్ సైట్కి వెళ్తారు. హీరోయిన్ అక్కడ ఎంత పిలిచినా సరే హీరో పలకపోయేసరికి అది కూడా నామ్రా తన దగ్గరికి వచ్చి మరి నాకు ఇక్కడ ఎటువంటి స్మెల్ రావట్లేదు, ఇంకా ఏం వినిపించట్లేదు కూడా, హీరో చనిపోయి ఉంటాడు, పద మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాము అని తనకి అర్థమయ్యేలాగా ప్రేమగా చెప్తుంది. అలా వాళ్ళిద్దరూ హగ్ చేసుకొని మంచి ఫ్రెండ్స్ అవుతారు. హీరోయిన్ని కోల్పోయిన బాధలో ఉంటుంది. నెక్స్ట్ సీన్లో సోల్జర్స్ అందరూ ప్రతి ఇంటిని చెక్ చేస్తూ అక్కడ ఏదైనా జాంబీ ఉంటే దాన్ని షూట్ చేసేసి, ఒకవేళ ఏదైనా ఏరియాలో ఎక్కువ జాంబీస్ ఉంటే దాన్ని డేంజర్ జోన్ అని, సేఫ్ జోన్ అయితే సేఫ్ జోన్ అన్న స్టిక్కర్స్ని అంటిస్తారు. సో దట్ ఫ్యూచర్లో ఎవరైనా ప్రజలు తప్పించుకోవాల్సి వస్తే వాళ్ళు ఆ సేఫ్ జోన్స్లోకి వెళ్ళి తప్పించుకోవచ్చని. ఆ తర్వాత నామ్రా హీరోయిన్తో నాకు ఇవాళ క్యాంప్ ఫైర్ చేసుకోవాలని ఉంది, ఆ రోజు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, బ్రతికుంటే ఇవాళ కూడా మనం రాత్రి అందరం కలిసి కూర్చొని క్యాంప్ ఫైర్ ఎంజాయ్ చేద్దాము అని అంటుంది. హీరోయిన్ తప్పకుండా చేసుకుందామని అంటుంది. వీళ్ళతో లావుగా ఉన్న అబ్బాయికి ఆ బాంబ్ బ్లాస్ట్ అవ్వడం వల్ల చాలా పెంకులు వచ్చి అతని కాళ్ళ మీద పడి అతని కాలు గాయమై ఉంటుంది కాబట్టి ఇంకొక ఇద్దరు ఫ్రెండ్స్ అతన్ని మోసుకొస్తూ ఉంటారు. ఎందుకో వీళ్ళందరికీ మళ్ళీ వచ్చిన చోటుకే వచ్చామని వాళ్ళు ఒక లూప్ని ఫాలో అవుతున్నారన్న విషయం అర్థమవుతుంది. అప్పుడే వాళ్ళకి కొన్ని చెట్లకి ఎల్లో కలర్ రిబ్బన్ కట్టుండడం గమనిస్తారు. అంటే మన కోసం ఎవరో దారి వదిలారు, దారిని మనకు గుర్తుంచేలాగా చేశారు అని హ్యాపీగా ఫీల్ అవుతారు. అదే టైంకి హీరోయిన్కి వాళ్ళ నాన్న పేరు రాసి ఉన్న ఒక టార్చ్ లైట్ దొరుకుతుంది. అంటే ఈ రిబ్బన్స్ అన్ని కట్టి వాళ్ళకి దారి తెలిసేలాగా హీరోయిన్ వాళ్ళ నాన్న ఇదంతా చేశాడని హీరోయిన్ తెలుసుకొని చాలా ఎమోషనల్ అయ్యి ఏడుస్తూ ఉంటుంది. అలాగా వాళ్ళ ఫారెస్ట్ ఏరియా నుంచి రోడ్ పైకి వచ్చేస్తారు. ఎందుకో నామ్రాకి వాళ్ళ చుట్టూ ఒక 10-12 జాంబీస్ ఉన్నట్టు గ్రహిస్తుంది. అందుకే వాళ్ళ ఫ్రెండ్స్ అందరికీ చెప్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఈసారి తప్పించుకునే ప్రసక్తే లేదని వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్తో వాటన్నిటిని ఎదుర్కొంటారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని జాంబీస్ చచ్చిపోయినా సరే ఇవి చావలేదంటే వీటిని కూడా చంపేస్తే ఇంక ఈ జాంబీస్ బెడదే ఉండదని, వాళ్ళ ఫ్రెండ్స్ ప్రాణాలు పోవడానికి కారణం కూడా ఇవే జాంబీస్ కావడంతో తిరగబడి వాటన్నిటితో ఫైట్ చేస్తూ ఉంటారు. జెస్సీని కాపాడదామని వాళ్ళ తమ్ముడు ఒక జాంబీ చేత కరిపించేసుకుంటాడు. అలాగా జెస్సీ చాలా ఎమోషనల్ అయి వాళ్ళ తమ్ముడిని వదిలేమని ఆ జాంబీని బ్రతిమిలాడుతూ ఉంటుంది. కాసేపటికి వాళ్ళ తమ్ముడికి మెడ దగ్గర నుంచి బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది. నిదానంగా తను కూడా ఒక జాంబీలాగా మారిపోతూ ఉంటాడు. చనిపోయే ముందు జెస్సీతో, అక్క నువ్వు ఎప్పటికన్నా మన నేషన్కి ఒక మంచి గోల్డ్ మెడల్ని తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను, అమ్మ నాన్నని బాగా చూసుకో, నేను చనిపోతున్నాను, ఐ లవ్ యూ అక్క అని చనిపోతాడు. ఆ తర్వాత తను కూడా ఒక జాంబీలాగా మారిపోతే నామ్రా తన మెడని పక్కకు తిప్పేసి విరిచేస్తుంది. ఇది తెలుసుకున్న వాళ్ళ అక్క జెస్సీ చాలా కోపంగా నామ్రా దగ్గరికి వెళ్ళి కొట్టబోతుంది. నామ్రా అప్పుడు జెస్సీతో, మనం ఎందుకు చనిపోతున్నామో తెలిసి చనిపోతే బాగుంటుంది, ఇలాగా మీనింగ్లెస్ డెత్ మనకి వస్తే ఎలాగ నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేయగలుగుతావు, ఇప్పుడు మీ తమ్ముడు నిన్ను చంపేసేవాడు, అందుకే నేను అలా చేయాల్సి వచ్చింది అని వాళ్ళందరూ మళ్ళీ వాళ్ళ ప్రయాణాన్ని స్టార్ట్ చేస్తారు. అందరూ స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటే నామ్రా మాత్రం వెనక్కి వచ్చేసి ఒక గోడ దగ్గర తన తలని 3-4 సార్లు బద్దలు కొట్టేసుకుంటూ ఉంటుంది. దాని తర్వాత తన చేయిని తను కొరికేస్తూ మళ్ళీ తను ఒక హ్యాంబీ లాగా మారిపోతూ ఉంటుంది. ఆల్రెడీ తను ఒక హ్యాంబీ, కానీ ప్రతిసారి తను ఒక మనిషిని తినేయాలన్నంత ఆకలి వేస్తూ ఉంటుంది. నామ్రా రావట్లేదని సెకండ్ హీరో ఇంకా హీరోయిన్ కూడా తన్ని ఫాలో అవుతూ వెళ్తారు. అదే టైంలో వాళ్ళు అసలు ఊహించిన ఒక సంఘటన చూడాల్సి వస్తుంది. నామ్రా ఒక హెల్తీ హ్యూమన్ బీయింగ్ని తినేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ పై దూకి ఆమెని కూడా తినేయబోతుంది. హీరోయిన్ తన ప్రాణాన్ని రక్షించుకోవడానికి నామ్రాని పక్కకు తోసేస్తూ ఉంటుంది. సెకండ్ హీరో నామ్రాని మెల్లగా లాగుతూ ఉంటాడు, మళ్ళీ ఆమెకి ఏమవుతుందా అని. తన చేతిలో ఉన్న ఆబ్జెక్ట్తో నామ్రా తల బద్దలు కొట్టేద్దాం అనుకుంటాడు, కానీ నామ్రా కాబట్టి తను అలా చేయలేకపోతాడు. కాసేపటికి నామ్రానే తను హీరోయిన్ మన ఫ్రెండ్ అని గ్రహించి ఏడుస్తూ తన్ని ఏమి చేయకూడదని వాళ్ళిద్దరిని వదిలేసి అక్కడి నుంచి చాలా దూరంగా పారిపోదామని నిర్ణయించుకుంటుంది. ఆఖరిసారి కూడా నేను మీలాంటి దాన్ని కాదు, మీకన్నా వేరు కాబట్టి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నన్ను వెతికే ప్రయత్నం చేయకండి అని చాలా స్పీడ్గా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది.
తను వాళ్ళిద్దరి నుంచి చాలా అంటే చాలా దూరంగా వచ్చి అక్కడే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకొక వైపు సెకండ్ హీరో ఇంకా హీరోయిన్ నామ్రా కోసం ఎంత వెతికినా వీళ్ళకి దొరకదు. ఆ తర్వాతే వీళ్ళందరూ సేఫ్గా రైల్వే ట్రాక్స్ దారి నుంచి మిలిటరీ ఫోర్స్ దగ్గరికి చేరుకుంటాడు. మిలిటరీ ఫోర్స్ అంతా వెళ్ళి రెస్క్యూ చేసేస్తుంది. వాళ్ళందరూ సేఫ్గా జాంబీస్ కాదని తెలుసుకున్న తర్వాత వాళ్ళందరినీ మిలిటరీ క్యాంప్కి తరలిస్తారు. అక్కడ వాళ్ళందరికీ మంచి ఫుడ్ ఇంకా మంచి బట్టలు ఇచ్చి సేఫ్గా ఉంచుతారు. కానీ వాళ్ళని అడిగేది ఒకే ఒక క్వశ్చన్, మీ ఫిజిక్స్ టీచర్కి సంబంధించిన ఏదన్నా డీటెయిల్స్ మాకు ఇవ్వమని. ఆవిడ అడిగే ఒక్క ప్రశ్నకు కూడా వీళ్ళల్లో ఏ ఒక్కరు కూడా సమాధానం ఇవ్వడానికి రెడీగా ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ దగ్గరికి 2 హెలికాప్టర్స్ వచ్చిన ఒక్క హెలికాప్టర్ కూడా వాళ్ళల్లో ఒక్కరిని కూడా రెస్క్యూ చేయలేదు. ఆ కోపంతోనే వీళ్ళు ఏ నిజాన్ని చెప్పకూడదని నిర్ణయించుకుంటారు. అదే పట్టుదలతో ఏమి చెప్పమని కూడా చెప్పేస్తారు. ఇంకా ఆమె ఏమి చేయలేక అక్కడి నుంచి నోరు మూసుకొని వెళ్ళిపోతుంది. అలాగా రోజులు గడుస్తూ ఉంటాయి. చాలామంది ప్రజలు వాళ్ళకు కావాల్సిన వాళ్ళు ప్రేమించిన వాళ్ళందరి పేర్లని కట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని కోరుకుంటారు. రోజులు గడుస్తూ ఉంటాయి. అలాగే 4 నెలలు 17 రోజులు దాటిపోతాయి. అదే మిలిటరీ క్యాంప్లో ఉన్న హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్స్ అందరి నుంచి దూరంగా వచ్చేస్తుంది. అలాగా ఆ రోజు రాత్రి హీరోయిన్ అక్కడి నుంచి తప్పించుకోవాలని అనుకుంటుంది. ఆ ఉద్దేశంతోనే గోడ దూకి అటువైపు ఏముందో చూద్దామని బయటికి దూకేస్తుంది. ఆ తర్వాతే అక్కడ పక్కనే ఒక చెట్టుకి చాలా రిబ్బన్స్ కట్టి తన ఫ్రెండ్స్ అందరే కాక జనాలందరూ వాళ్ళకి కావాల్సిన వాళ్ళ పేర్లు రాసి వాళ్ళ కోసం కొన్ని స్నాక్స్ని పెట్టి వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలని, వాళ్ళతో హ్యాపీగా ఉంటే కలవాలని, దేవుడిని వాళ్ళని మళ్ళీ భూమి మీదకి పంపించి హ్యాపీగా ఉంచేలాగా చేయమని ప్రార్థనలన్నీ రాసి ఉంటారు. హీరోయిన్ కూడా హీరో మళ్ళీ తిరిగి వస్తే బాగుండని తన చేతిలో ఉన్న హీరో బ్యాజ్నే చూస్తూ తన కోసం కొన్ని స్నాక్స్ని పెడుతుంది. మళ్ళీ రూమ్లోకి వెళ్ళిపోతూ ఉన్న టైంలోనే నామ్రాకి చాలా దూరంలో ఒక చిన్న క్యాంప్ ఫైర్ కనబడుతుంది. ఏంటని పెద్దగా పట్టించుకోదు. కానీ నెక్స్ట్ మార్నింగ్ తను బాగా వెతికిన తర్వాత సెకండ్ హీరోని కలుస్తుంది. సెకండ్ హీరో కూడా వాళ్ళ ఫ్రెండ్స్ అందరి నుంచి చాలా దూరంగా తప్పిపోయి ఉంటాడు. కానీ ఒక్కసారిగా హీరోయిన్ని చూసేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, ఇన్ని రోజులు నేను కూడా నిన్ను వెతుకుతూ ఉన్నాను, ఒక్కరోజు కూడా నువ్వు నాకు దొరకలేదు అని అంటాడు. సరే అయితే అదంతా కాదు, నేను నిన్న రాత్రి సీక్రెట్గా గోడ దూకి బయటికి వెళ్ళాను. నాకు చాలా దూరంలో ఒక చిన్న క్యాంప్ ఫైర్ కనబడింది. ఎందుకు ఆ క్యాంప్ ఫైర్ని వెలిగించింది నామ్రానే అని అనిపిస్తుంది అని చెప్పేసరికి సెకండ్ హీరో చాలా ఎగ్జైట్ అవుతాడు. నామ్రాని తను ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం ఫస్ట్ నుంచి చూస్తూనే వచ్చాము. అందుకే నేను కూడా వస్తాను అని హీరోయిన్తో చెప్తే, సరే నువ్వు నేను మాత్రమే వెళ్దాం, ఫ్రెండ్స్ ఎవరికి ఈ విషయం చెప్పదు. అలా చెప్తే మళ్ళీ వాళ్ళ ప్రాణాలకే ప్రమాదం అని తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి సెకండ్ హీరోని కలవడానికి హీరోయిన్ ఆ ప్లేస్కి వచ్చి చూస్తే అక్కడికి ఆల్రెడీ చాలా మంది వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చేసి ఉంటారు. సెకండ్ హీరోతో ఈ విషయం ఎవరికి చెప్పొద్దు అన్నాను కదా, ఎందుకు చెప్పావు అని అంటే, అందరూ ఏమి వినిపించుకోకుండా మేము కూడా బయటికి రావాలనుకుంటున్నాము అని వాళ్ళు అదే చెట్టు దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుస్తూ కొన్ని స్నాక్స్ని పెట్టి దేవుడికి ప్రార్థిస్తూ వాళ్ళ ఫ్రెండ్స్ని తిరిగి పంపించేయమని అడుగుతారు. ఆ తర్వాత చాలా దూరంగా ఉన్న ఆ క్యాంప్ ఫైర్ని ఎవరు వెలిగించారు, మనలాగే ఎవరన్నా సర్వైవర్స్ ఉన్నారేమో తెలుసుకోవడానికి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్తారు. వాళ్ళ స్కూల్ ఆల్మోస్ట్ బాగా పాడైపోయిన పరిస్థితిలో ఉంటుంది. ఆ తర్వాత టెర్రస్ పైకి వెళ్ళి చూస్తే అక్కడ క్యాంప్ ఫైర్ మంట వెలుగుతూ ఉంటుంది. మంచు కూడా పడుతుంది కానీ అక్కడ నామ్రా ఉండదు, వెలిగించిన పర్సన్ ఎవ్వరు ఉండరు. అసలు ఏం జరుగుతుంది, మనిషి లేకుండా ఈ ఫైర్ ఎలా వెలుగుంటుంది అని అందరూ ఆలోచిస్తూ ఉన్నప్పుడే ఏదో సౌండ్ వినిపించడంతో అందరూ బుర్రని పక్కకు తిప్పి చూస్తే అక్కడ చీకట్లో నామ్రా నుంచొని ఉంటుంది. నామ్రాని చూసి అందరూ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. తను ఆ చీకట్లో నుంచి వెళ్తూరికి వస్తున్న టైంలోనే మనకు తెలుస్తుంది తన ఫేస్ అంతా ఇప్పుడు నార్మల్ అయిపోయి ఉంటుంది. తన కన్ను కూడా ఒక జాంబీ కన్ను లాగా ఉండదు. అందరూ ఆశ్చర్యపోయి నామ్రా వైపే చూస్తూ, అయితే ఇప్పుడు నువ్వు నార్మల్ అయిపోయావు కదా, మాతో పాటు వచ్చేయచ్చు కదా, మన మనుషులందరినీ మిలిటరీ క్యాంప్ దగ్గర చాలా బాగా చూసుకుంటున్నారు, ఉండడానికి ఇల్లు మంచి ఫుడ్ని కూడా పెడుతున్నారు అని అంటే, మన మనుషులు అని నువ్వే అంటున్నావు, నేను మీలాగా ఒక మనిషిని కాదు, హాఫ్ మనిషి హాఫ్ జాంబీ అని మీరే కదా నాకు హ్యాంబీ అన్న ఒక పేరుని పెట్టారు. ఇప్పుడు నేను ఆ పేరుకి ఒక న్యాయం చేయాలనుకుంటున్నాను. ఇక్కడ నాలాగే చాలా మంది ప్రజలు ఉన్నారు, నేను వాళ్ళ కోసం వాళ్ళతోనే ఉండాలనుకుంటున్నాను, మీతో రావాలనుకోవట్లేదు, మళ్ళీ మీకు ప్రమాదంగా మారాలనుకోవట్లేదు అని అంటుంది. ఈ మాటల్ని బాగా గుర్తుపెట్టుకోండి, వీడియో ఎండింగ్లో కొంత మాట్లాడుకోవాలి. చాలా రోజుల తర్వాత తను ప్రేమించిన అమ్మాయిని చూసిన సెకండ్ హీరో నామ్రాని తనతో వచ్చేయమని చాలా ఎమోషనల్గా అడుగుతాడు. నామ్రా కూడా అంతే హ్యాపీగా నేను రాలేను, నేను ఇక్కడ చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని చెప్పి తన స్వెటర్ జిప్ని టైట్గా క్లోజ్ చేసుకొని చాలా స్పీడ్గా
పరిగెత్తుకుంటూ వెళ్లి టెర్రస్ పై నుంచి దూకేస్తుంది. ఇది చూసిన వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ భయంతో ఆశ్చర్యపోతారు. కానీ కొంతమంది మాత్రం సంతోషపడితే ఇంకొంతమంది మొహంలో ఆశ్చర్యం, ఇంకొంతమంది మొహంలో భయం కనబడుతుంది. అసలు వాళ్ళందరూ అటువైపు ఏం చూశారు, టెర్రస్ కింద ఏముందో మనకి సెకండ్ సీజన్లోనే తెలుస్తుంది. ఇలా నామ్రా టెర్రస్ పై నుంచి కిందకు దూకిన తర్వాత వీళ్ళందరూ ఇచ్చిన మిక్స్డ్ ఎక్స్ప్రెషన్స్ని చూపించడంతో ఈ సీజన్ ఎండ్ అవుతుంది. ఇప్పుడు మనం మిస్ అయిన కొన్ని డీటెయిల్స్, అంతేకాకుండా సీజన్ 2లో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అన్న విషయాల గురించి ఫాస్ట్గా చెప్పేస్తాను. ఇందాక నామ్రా మాట్లాడిన మాటల ప్రకారం తను ఒక హ్యాంబీ, అదేలా తనకి ఇక్కడ చాలా పనులున్నాయన్నట్టు కూడా చెప్తుంది. ముందు నుంచే నామ్రా వాళ్ళ క్లాస్ రూమ్ మొత్తానికి ప్రెసిడెంట్ అని, అంటే క్లాస్ రూమ్ లీడర్ అన్నట్టుగా చెప్తారు. ఫస్ట్ నుంచి డైరెక్టర్ ఆ పాయింట్ ని బాగా స్ట్రెస్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. అంటే ఇప్పుడు తను ఒక పవర్ఫుల్ హ్యాంబీ అవడంతో ఈ సిటీలో తనలాగే చాలా హ్యాంబీస్ ఉన్నాయన్న విషయం తను ఇండైరెక్ట్ గానే రివీల్ చేసి ఉంటుంది. అంటే ఇప్పుడు తను కూడా ఒక లీడర్, ఆ హ్యాంబీస్ అన్నిటికీ లీడర్ లాగా వాటన్నిటిని ముందుకు నడిపిస్తూ ఉన్నట్టు మనం ఊహించవచ్చు. ఒక లీడర్ లో ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ నామ్రాలో ఉన్నట్టు మనకి ఈ సీజన్ చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు మనం నామ్రా ఏం చేస్తుందన్న విషయాల్లో 2 విషయాల్ని ఊహించవచ్చు. ఒకటి, మనుషులందరి మీద రివెంజ్ తీర్చుకోవడం. వాటి హ్యాంబీ కమ్యూనిటీతో కలిసి మనుషులందరూ వాళ్ళని వేరు చేసి వాళ్ళని మిలిటరీ క్యాంప్ కి తీసుకెళ్లి రెస్క్యూ చేయకుండా ఇక్కడే వదిలేయడంతో నామ్రా తన హ్యాంబీ కమ్యూనిటీ మొత్తాన్ని మనుషుల మీద రివెంజ్ తీర్చుకునేలాగా మార్చడం. లేదా స్టార్టింగ్ నుంచి మనం చూసినట్టే నామ్రా ఒక హ్యాంబీ అయినా సరే సెకండ్ హీరోని తను ఎంత కరిచి తినేయాలన్నా సరే తనని తను కంట్రోల్ చేసుకోవడం తను బాగా నేర్చుకునింది. ఇప్పుడు ఆల్రెడీ 4 months దాటిపోయి ఉండడంతో తన ఫేస్ కూడా మామూలుగా అయిపోవడంతో తను ఖచ్చితంగా ఒక హ్యాంబీ నుంచి మెల్లమెల్లగా మనిషిలాగా ఎలా మారాలో నేర్చుకుంటూ ఉండొచ్చు. అంతేకాకుండా తను హ్యాంబీ కమ్యూనిటీ మొత్తానికి క్రూయల్ ఇంటెన్షన్స్ని ఎలా తుడిపేయాలో, మనుషుల్ని తినడం తప్పు అన్నట్టు, లేదా మనందరం కలిసే ఉండాలి, మనందరం మంచిగా మారాలన్న సూక్తుల్ని చెప్పి వాళ్ళందరినీ కూడా మనుషులాగా మార్చేస్తుందో ఇంకేదైనా చేస్తుందో మనం నెక్స్ట్ సీజన్ లోనే చూడొచ్చు. కానీ ఖచ్చితంగా చెప్పగలను సెకండ్ సీజన్ లో అన్ని క్యారెక్టర్స్ కన్నా నామ్రా క్యారెక్టర్ చాలా అంటే చాలా ఇంపాక్ట్ఫుల్ అండ్ ఇంపార్టెంట్ గా ఉండబోతుందని. అంతేకాకుండా హీరో నిజంగానే చనిపోయాడా లేదా అన్న విషయాన్ని ఈ సీజన్ లో క్లియర్ గా చెప్పి ఉండరు. అంతేకాకుండా విలన్ కూడా హీరోతోనే ఉండడం వల్ల వాళ్ళిద్దరూ చనిపోయారా లేదా ఇద్దరు బ్రతికే ఉన్నారన్న పాయింట్ ని కూడా మనకి సీజన్ 2లోనే ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. సీజన్ 2లో కంప్లీట్గా హ్యాంబీ కమ్యూనిటీ మనుషులపై రివెంజ్ తీర్చుకోవడమో, లేదా హ్యాంబీ కమ్యూనిటీ ఇంకా మనుషులు కలిసిపోవడమో, ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ప్లాట్స్ని తీసుకురావచ్చు. ముందే చెప్తున్నాను, ఇవన్నీ జస్ట్ నా ఇమాజినేషన్ మాత్రమే. సీజన్ 2లో ఏం ఉండుండొచ్చో నేను జస్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇదంతా అవ్వాలన్న రూల్ మాత్రం అయితే లేదు. కానీ ఇక్కడితో సీజన్ 1 ఎండ్ అయిపోతుంది. మీకు కనుక నా ఎక్స్ప్లెనేషన్ ఇంకా ఈ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటి జాంబీ సిరీస్ చూడడం ఇష్టమైతే ఆల్రెడీ మన ఛానల్లో కింగ్డమ్ అనే జాంబీ థ్రిల్లర్ కొరియన్ డ్రామా ఎక్స్ప్లెనేషన్ని చేసి ఉన్నాను. మీరు ఆ వీడియోస్ని కూడా చూడాలనుకుంటే మన ఛానల్ ప్లేలిస్ట్లో వెళ్ళి చూడండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి వీలైనంత సపోర్ట్ అందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.